దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు సాగవని భట్టి అన్నారు. బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని మంత్రి పొంగులేటి అన్నారు. సర్కార్ను కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హెచ్చరించారు. ప్రభాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు ఆయనకి ఏ కాంట్రాక్టర్లో ఏ బిల్డర్స్ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మూటలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చోని చెప్తున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ కాంట్రాక్టర్లు లేకపోతే మూటలు ఇచ్చేవాళ్ళు, ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంక్షేమం జరగకుండా, మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమం జరగకుండా, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ రాకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ఫలాలు ప్రజలకు అందకుండా ఇవన్నీ చేయాలనేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మూటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అటువంటి మూటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగం. ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకి ఈ ప్రభుత్వం భయపడదు. మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. నాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడు కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పెళ్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి లేవు. వాళ్ళు ఇప్పటి నుంచి మేము గెలిచిన దగ్గర నుంచి అంటేనే ఉన్నారు. ప్రభుత్వం పడిపోవడం అనేది అంత ఈజీ కాదండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ప్రజలు ఈరోజు ఎన్నుకున్నారు, మాకు సంఖ్య ఇచ్చారు. ఎప్పుడైతే మా సంఖ్య తగ్గుతుందో అప్పుడు కానీ ప్రభుత్వం పడిపోతుంది. సంఖ్య తగ్గించడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు తీసుకున్నవన్నీ వాళ్ళు గుర్తు చేసుకొని ఆ మాటలు మాట్లాడుతున్నారు కావచ్చు.